బీరంగూడలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో నుండి ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇక్కడ గుహ ద్వారా ద్వారం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎప్పటి నుండో కూడా ఉందంట. ఒకసారి ఆ గుహ ఎలా ఉంది, ఎక్కడి నుంచి ఉంది అనేది ఒకసారి చూద్దాం పదండి. మనం టెంపుల్లో నుండి బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ నుండి బయటకు వస్తున్నాము. బయటకు వచ్చిన తర్వాత వెనక్కి టెంపుల్ బ్యాక్ సైడ్కి వస్తే ఈ గుహ అనేది ఇక్కడే ఉంది. ఇక్కడ నుండి వెళ్తే మొత్తం అంతా కూడా వాటర్ ఉన్నాయి. లోపలికి వెళ్ళడానికి అయితే ప్రస్తుతం వీలవ్వదు. ప్రస్తుతానికైతే ఈ ద్వారం ద్వారా ఎవరు వెళ్ళడం లేదు. మనం మల్లికార్జున స్వామిని దర్శించుకొని వెనక్కి వచ్చిన తర్వాత గుహ చూసాం కదా. గుహ దగ్గర నుండి ఇంకొంచెం వెనక్కి వస్తే కనుక ఇక్కడ ఇంకా చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. సేమ్ మల్లికార్జున స్వామి అలాగే భ్రమరాంబ అమ్మవారే ఇక్కడ కూడా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఇవి కొంచెం చిన్నగా ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ కూడా భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. ఆలయానికి సంబంధించి వాళ్ళకి ఏమైనా తెలుసా అనేది అడిగి తెలుసుకుందాం పదండి. నమస్కారం అండి. సార్ మీ పేరు? శంకరెడ్డి, ధనగారి శంకరెడ్డి. ఓకే, అక్కడ మేము అంటే గర్భగుడి దగ్గర ఒక పేరు చూసాము. అది మీ ఫ్యామిలీకి సంబంధించిందేనా? అవునండి, మా ముత్తాతల పేర్లు వాళ్ళవి. అయితే ధనగారి దుర్గారెడ్డి, ధనగారి కృష్ణారెడ్డి, ధనగారి భీమిరెడ్డి అని పేర్లు ఉన్నాయి, మూడు మా తాతల వాళ్ళు. అయితే ముందు మండపము ఆ టెంపుల్ నిర్మించింది మా తాతల వాళ్ళు. అప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి అన్నదానాలు చేసేవాళ్ళము. ప్రతి సంవత్సరం వచ్చి అభిషేకాలు, కార్తీక మాసము, శ్రావణ మాసంలో తప్పకుండా వచ్చి మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉండి అన్నప్రసాదాలు స్వీకరించి అందరికి అన్నదానాలు పెట్టి వెళ్ళేవాళ్ళం ప్రతి సంవత్సరము. అలాగే ఇప్పటికి కూడా నడుస్తున్నది. ఇంకా ఇప్పుడు ఆ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తుంది కాబట్టి కొద్దిగా తగ్గింది. మా ఇప్పటి వరకు కూడా మా పేర్లు అక్కడ చిరస్థాయిగా ఉండాలని మా ఉద్దేశంతో అక్కడ పెట్టాము. సార్ ఇప్పుడు అక్కడ టెంపుల్ పూజా కార్యక్రమాలు అంతకుముందు జరుగుతున్నాయి, హ్యాండ్ ఓవర్ చేసుకోకముందు గవర్నమెంట్ అన్నారు కదా. అప్పుడు ఆలయం ఏ విధంగా ఉండేది, తర్వాత ఎటువంటి మార్పులు చేర్పులు జరిగాయి? అప్పుడు వచ్చేసేసి గర్భాలయంలో శివలింగము అక్కడ వరకే ఉండేది. ముందు మండపం ఉండే, ఆ తర్వాత చిన్న చిన్న మండపాలు పక్కన సైడ్ బై సైడ్ ఉండే. అప్పుడు ఈ గాలి గోపురం కానీ ఇవన్నీ లేకుండే. తర్వాత గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత గాలి గోపురం కానీ ఇవన్నీ సైడ్లు టెంపుల్స్ కానీ అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ అప్పుడు ఇవన్నీ నిర్మించారు. అయితే ఈ ఆలయంలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఆలయం నుండి బయటికి రాగానే మాకు ఒక స్వరంగం కూడా కనిపించింది. ఆ స్వరంగం నుండి వెళ్తే శ్రీశైలం వరకు వెళ్తుంది ఆ దారి అని చెప్పి చెప్తూ ఉన్నారు. దాని గురించి మీకేమైనా ఐడియా ఉందా అండి? ఉందండి. అప్పుడు మేము పూర్వకాలంలో మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం కదా, మా తాతలు అప్పుడు మా తండ్రులు వాళ్ళు. అక్కడ ఆ గుహ లోపల శివలింగం ఉంటుంది. ఎప్పుడైతే ఇప్పుడు పెద్ద శివలింగం ఉందో పైన, దాని కిందనే ఆ గుహలో ఇంకా వేరే ఇంకో శివలింగం ఉంటుంది చిన్నది. అదే ప్లేస్లో కింద ఉంటుంది. అక్కడ నుంచి శ్రీశైలానికి దారి ఉన్నది. ఇక్కడ నుంచి సొరంగం, ఆ సొరంగం గుండా శ్రీశైలం వెళ్ళే వాళ్ళంట అప్పుడు మునులు. ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేవాళ్ళు అని అప్పటి నుంచి పురాణ కాలం నుంచి ఉన్నది ఇక్కడ. ఇప్పుడు లోపలికి స్వరంగంలోకి వెళ్ళిన తర్వాత శివలింగం ఉందన్నారు కదా, ఆ దాంట్లో ఇప్పుడు ఏమైనా పూజా కార్యక్రమాలు ఎప్పుడైనా జరుగుతూ ఉంటాయా? అసలు అక్కడికి అసలు ఎంట్రీ లేదా? అంటే కొద్ది వరకు వెళ్తున్నారు. ఇప్పుడు మొత్తం టోటల్ గా కింది వరకు వెళ్ళట్లేదు, శివలింగం వరకు వెళ్ళట్లేదు. 100 మీటర్స్ వెళ్తున్నారు అంతే. అంతే, దీపం పెడతారు 100 మీటర్స్ వెళ్ళి. ఒక 1000 మీటర్ల వరకు వెళ్తే అక్కడ శివలింగం ఉంటుంది. అంత ధైర్యం సాహసాలు చేయట్లేదు ఇప్పుడు ఎవరు, కాబట్టి అక్కడికి స్టాప్ చేశారు. అలాగే మేము ఇంకా టెంపుల్ నుండి ఆ స్వరంగం చూసి ముందుకు వచ్చిన తర్వాత ఈ చిన్న ఆలయాలు మాకు కనిపించాయి. వీటికి సంబంధించిన స్టోరీ ఏంటండి? మళ్ళీ ఇక్కడ ఎందుకు శివలింగం అమ్మవారు? ఇప్పుడు అప్పుడు ఏంటంటే ఇక్కడ గుండం ఉండేదండి. గుండము ప్లస్ ఇంకోటి స్నానాలు, ఇక్కడ అన్ని స్నానఘట్టాలు అలాంటివి ఉండేటి ఫస్ట్లో అప్పట్లో. ఆ దర్శనం చేసుకొని ఇక్కడ ఈ శివలింగాన్ని ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడ పోయి అభిషేకాలు చేయించేవాళ్ళు ప్రజలు. అది ముందు నుంచి అట్లా వస్తుంది. అది మొత్తానికైతే పరమశివుడిని ఒకసారి తలుచుకుంటేనే ఆయన అన్ని కోరికలు కూడా నెరవేరుస్తూ ఉంటాను అని చెప్తూ ఉంటారు కదా. అయితే ప్రత్యేకంగా మీ ఫ్యామిలీయే ఇక్కడ ఆలయాన్ని నిర్మించి ఉంది, మీరు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము. మా తాతలు ఇట్లా చేశారంటే మాకు ఎప్పుడు ఇంకా మా తరతరాలకు పేరు నిలిచిపోయేటట్టు చేశారు వాళ్ళు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వీళ్ళ ముత్తాత అండి దుర్గారెడ్డి, అంటే వీళ్ళ నాన్న వాళ్ళ తాత ముత్తాత. ఆయన ఇప్పుడు మేము గుర్తు చేసుకుంటున్నామంటే గుడి ఉండడం వల్లనే, ఆయన పేరు తెలియడం. ఇక మా మనవరాలు ఈమెకు కూడా ఆ పేరు తెలిసిపోతుంది ఫ్యూచర్లో, ఎందుకంటే అక్కడ పేరు ఉండడం వల్ల మేము ఎవ్రీ ఇయర్ రావటం వల్ల
ఇక్కడ ప్రత్యేక పూజలు చేపిస్తుంటాము కార్తీక మాసం శ్రావణ మాసం. ఈ సంవత్సరం మేము ఆ కార్తీక మాసంలో లేకపోవడం వల్ల ఇప్పుడు వచ్చాం, లేట్గా వచ్చాం అనమాట. నమస్తే, మీ పేరు? నా పేరు ముఖేష్ అండి. ఇప్పుడు వరకు మీ అమ్మగారు చెప్పారు మేము నార్మల్గా పూర్వీకుల్ని మేము ఈ ఆలయం వల్లే తలుచుకుంటూ ఉన్నామని చెప్పి. ఇటువంటి విశిష్టమైన ఫ్యామిలీలో మీరు కూడా ఒక మెంబర్ కదా, ఇప్పుడు మీ ముత్తాతలు కట్టించారు, ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? డెఫినెట్గా అమ్మగారు చెప్పినట్టు చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాము. మరి చాలా పెద్ద ఫ్యామిలీ. నేను చిన్న ఉన్నప్పుడు నుంచి చూస్తున్నాను ఇక్కడ అన్నదానాలు మా ఫ్యామిలీ చేస్తున్నప్పుడు కుటుంబం అంతా ఒక దగ్గర కలిసి అది సెలబ్రేట్ చేస్తుంటే ఎంత వైభవంగా ఉంటుంది అనేది నేను చాలా దగ్గరుండి చూశానండి. ఇప్పుడు నేను యూఎస్ వెళ్ళాను, యూఎస్లో ఉంటున్నాను. సో ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఎవ్రీ ఇయర్ నేను ఇక్కడ ఖచ్చితంగా వచ్చి అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ నేను దర్శించుకునే వెళ్తాను. ఆ గుర్తులు ఇంకా ఉండిపోయాయి అలా. ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? అందులోనూ ఒకవైపు స్వామివారిని దర్శించుకుంటేనే అదొక ఆనందం, అందులోనూ మీ ఫ్యామిలీ కట్టించిన ఆలయం, అక్కడికి రాగానే మీ ముత్తాతల పేర్లు తాతగారుల పేర్లు కూడా కనిపిస్తూ ఉంటాయి కదా, ఎలా అనిపిస్తూ ఉంటుంది? అవునండి, చాలా సంతోషం. యాక్చువల్లీ ఇప్పుడు నా మ్యారేజ్ తర్వాత కొత్త కోడలు ఇంటికి వచ్చినప్పుడు కూడా తనని కూడా ఫస్ట్ ఇక్కడికే తీసుకొచ్చామన్నమాట. సో అదొక గుడ్ ఏమంటారు, ఒక సంతోషమైన థింగ్. అది ఎవరితో షేర్ చేసుకోవడానికైనా ఇలాంటి పనులు ఇంకా చెయ్యాలనే ఒక ప్రోత్సాహం కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు నాకైనా మా పాపకైనా ఫ్యూచర్లో ఇలాంటి చూసినప్పుడు ఇలాంటిది ఏదైనా చేస్తే బాగుంటుంది, ఇంకేదైనా గుడికి ఇంకేదైనా చేస్తే బాగుంటుంది అని ఆ ప్రోత్సాహం అనేది కూడా ఇలా ఇక్కడికి వచ్చి తాత గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మాకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు గుహ గురించి మాట్లాడాం కదా, మీకు ఎప్పుడైనా వెళ్ళాలి అనిపించిందా? అలాగే జనరల్గా యూత్ అంటే ఎప్పుడైనా ఏదో సాహసాలు చేద్దాం అనిపిస్తూ ఉంటుంది కదా, ఎప్పుడైనా ట్రై చేశారా? నాకు వెళ్ళాలని అయితే చాలాసార్లు అనిపించింది. నాకు తెలిసి ఒక 10 సంవత్సరాలు అనుకుంటాను, అప్పటి నుంచి నేను చూస్తున్నాను తాతయ్య వాళ్ళు లోపలికి వెళ్ళి హారతి ఇవ్వడము శివరాత్రి ఆ టైంలో. సో నాకు చాలా క్యూరియాసిటీ ఉండేది, లోపల ఏముంది నాకు వెళ్ళి చూడాలి అని. అప్పుడు నాకు ఎవరు ఎలో చేసేవాళ్ళు కాదు. అండ్ దెన్ ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ అలా లేదు, మొత్తం ఇప్పుడు అంతా చెట్లు అవన్నీ వచ్చేసాయి, ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు. బట్ ఐ వాజ్ ఆల్వేస్ క్యూరియస్, ఎప్పుడు వెళ్ళాలి అన్నట్టు ఉండేది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్.